ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరు తెచ్చుకొని దశాబ్దాల పాటు ఆ రికార్డును కంటిన్యూ చేసిన చైనాకు ఇప్పుడు చాలా పెద్ద కష్టం వచ్చింది. ఏ జనాభానైతే బలంగా మార్చుకొని అగ్రరాజ్యంగా ఎదిగిందో అదే జనాభా ఇప్పుడు తగ్గిపోతూ వస్తుంది. అది కూడా చాలా ఫాస్ట్గా. దీంతో చైనా దిక్కుతోచిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. మెయిన్గా కరోనా తర్వాత మారిన పరిస్థితులు ఈ వైరస్కు పుట్టినీలుగా చెప్పుకునే చైనా జనాభాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 2023లో చైనా జనాభా 2 మిలియన్ తగ్గిపోయిందని చైనా గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసింది. గత 2 సంవత్సరాల నుంచి జనాలు తగ్గుతూ వస్తున్నారు. ఇకపోతే గత 7 సంవత్సరాలుగా పుట్టుక రేట్ అనేది తగ్గుతూ, అలాగే కోవిడ్ తర్వాత మరణాల రేట్ పెరుగుతుంది. వీటి వల్ల మొత్తం జనాభా లాస్ట్ ఇయర్ 20 లక్షల వరకు తగ్గిపోయింది. అయితే పుట్టుక రేటు పెంచేందుకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రెసెంట్ చైనా జనాభా 140 కోట్లుగా ఉందని అక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అయితే లాస్ట్ ఇయర్ మన ఇండియా ఈ 140 కోట్ల మార్కును దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ఆ తర్వాత కూడా చైనాలో పుట్టుక రేటు ఎక్స్పెక్ట్ చేసినంత గ్రో అవ్వకుండా మరణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే చైనాలో లాస్ట్ ఇయర్ వార్షిక మరణాల సంఖ్య కూడా 6.9 లక్షల నుంచి ఏకంగా దాదాపు రెట్టింపై 1,11 లక్షల వరకు చేరిపోయింది. చైనా జనాభాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య 2022 డిసెంబర్లో మొదలైన కోవిడ్ వ్యాప్తి ఆ దేశ జనాభాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అదే సమయంలో గత ఏడాది పుట్టుక సంఖ్య కూడా 5.4 లక్షలు తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ చైనాలో మొత్తం 9 లక్షల పిల్లలు మాత్రమే పుట్టారు. ఇది 2016లో పుట్టిన పిల్లల సంఖ్యతో పోలిస్తే సగం కంటే తక్కువ. దీంతో చైనా ఆందోళన అంతకంతకు పెరుగుతుంది. చైనాలో పుట్టుక రేటు పడిపోవడం అనేది గవర్నమెంట్ కి ముచ్చమటలు పట్టిస్తుంది. ఎందుకంటే పుట్టుక రేటు తగ్గడం సంతానోత్పత్తి రేటులో క్షీణతకు నిదర్శనం చెప్పాలి. ఇది దేశానికి దీర్ఘకాలిక ఆర్థిక సామాజిక సవాల్గా మారిపోతుంది. చైనా గవర్నమెంట్ 3 పిల్లల వరకు కనడానికి అనుమతించినా కూడా అక్కడ పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కాలక్రమేణా చైనా ఆర్థిక వృద్ధి నెమ్మదించే ప్రమాదం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి.